నా పోయిన వీడియోలో మీకు చెప్పానండి, నేను చాలా ఒక ఈజీ మార్గంలో మీకు ఇంగ్లీష్ నేర్పిస్తానని. అది చెప్పినప్పుడు ఒక సూత్రం రాశానండి బోర్డు మీద. సూత్రం ఏమో SVIOPT అని రాశాను. సూత్రం అంటే ఏంటి? ఒక ప్రొసీజర్ అన్నమాట. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, మధ్యలో ఏం రావాలి ఒక వాక్యం చేయాలంటే, అది సూత్రం అండి. ఆ సూత్రం ఇప్పుడు బోర్డు మీద రాస్తాను. రాసే ముందు మీకు ఏం చెప్పాలి అంటే, మీరు అంతగా పోయిన వీడియో చూడలేదంటే డిస్క్రిప్షన్లో వేసి ఉంటాను, మీరు అది చూడండి. లేదా మీరు మర్చిపోయారంటే ఒకసారి అది చూసేసి మళ్ళీ దీన్ని చూస్తాం మొదలెట్టండి. సరే, ఇప్పుడు ఆ సూత్రం రాస్తానండి. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫార్ములా అంటే తెలుగులో సూత్రం. ఓకే, సూత్రం ఏం రాశాను నేను? S + V + I + O + P + T. ఇది రాశాను. ఇది ఏంటి అని అది కూడా మీకు రాసి ఉండాలి. ఏంటి అంటే సబ్జెక్ట్ అండి, దాని పక్కనేమో వర్బ్ అండి, క్రియాపదం, దాని పక్కనేమో ఇన్ఫర్మేషన్, దాని పక్కనేమో ఆబ్జెక్ట్, దాని పక్కనేమో ప్లేస్, దాని పక్కనేమో టైం. ఇది అన్నమాట. ఇది ఈ సూత్రం ఉంది కదా, ఒక ఫౌండేషన్. మీకు ఇంగ్లీష్ మాట్లాడతాను, ఫౌండేషన్. ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి కదండి, అలాగే స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఈ ఫార్ములా మర్చిపోకూడదు. SVIOPT. అలాగంటే ఏంటి దాని గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఏంటి చూడండి. ఇప్పుడు దీన్ని చెరిపేసి మీకు ఒకటి చెప్పుకుని వెళ్తానండి. ఏంటి అంటే సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ప్లేస్ అంటే ఏంటి, టైం అంటే ఏంటి, అది నేను చెప్తాను. సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మీరు మాట్లాడాలి అనుకుంటారో అది సబ్జెక్టు. అది ఎప్పుడువే ఫస్ట్ ప్లేస్లో ఉండాలండి. ఎవరి గురించి మాట్లాడతారో అది ముఖ్యం. ఆ వ్యక్తి ఉండొచ్చు, జంతువు ఉండొచ్చు, వస్తువు ఉండొచ్చు, అది ముఖ్యం కాబట్టి అది ఫస్ట్లో రావాలి. దానికి సూటబుల్, దానికి సూట్ అయ్యేలాంటి వర్బే ఉపయోగించాలి. అది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. మూడో ప్లేస్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నాలుగో ప్లేస్లో ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐదో ప్లేస్లో ప్లేస్ ఉంటుంది. తర్వాత ఆరోది టైం ఉంటుంది. ఇలాగా రావాలి. అయిందండి. ఎస్ అంటే సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి మీరు మాట్లాడాలి అని ఉంటారో అది సబ్జెక్ట్. దాని తగ్గ వర్బ్, క్రియాపదం వాడాలి. దాని తర్వాత మీరు ఏం చెప్పాలి అనుకుంటారో దాని గురించి ఎక్కువగా వివరాలు ఇవ్వాలి అంటే మూడో ప్లేస్లో వస్తుంది. ఏం చెప్పాలి అనుకుంటారో అది నాలుగో ప్లేస్లో వస్తుంది. ఎప్పుడన్నా మీ వాక్యంలో ప్లేస్ గురించి చెప్పాలి అంటే, ఆ జాగ గురించి చెప్పాలి, ఆ చోటు గురించి చెప్పాలి అంటే ఐదో ప్లేస్లో వస్తుంది. ఎప్పుడువే ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి, లాస్ట్లో వచ్చేదే టైం, సమయం లాస్ట్లో వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు చాలా ఈజీ అవుతుందండి. మీ గురించి మీరు మాట్లాడాలి అని అనుకుంటే మీరే సబ్జెక్ట్ అయిపోయారు. అప్పుడు ఐ అని వస్తుంది. ఐ నా దగ్గర మొబైల్ ఉంది అని మీరు చెప్పాలి అని అనుకుందామండి. అది ఎలాగొస్తుంది? ఐ ఉంది అన్నది ఒక క్రియ అండి. ఆ క్రియాపద ఎక్కడొస్తుంది? 2 చోట్ల వస్తుంది. ఐ హ్యావ్. ఏముంది మీ దగ్గర అని చెప్పాలి అనుకున్నారు? మొబైల్. అయిందండి. ఇప్పుడు చూడండి, ఒకటో ప్లేస్లో సబ్జెక్ట్. మీ గురించి చెప్తాను, మీ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అది సబ్జెక్ట్ అయింది, అది ఐ. క్రియాపదం హ్యావ్. దీనికి మ్యాచ్ అవ్వాలండి. హ్యావ్ అయిందా? దాని గురించి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతం చూడండి, వర్బ్ హ్యావ్ వస్తుంది. తర్వాత మొబైల్ ఆబ్జెక్ట్. దీని గురించి మీరు ఇన్ఫర్మేషన్, వివరాలు చెప్పాలి. ఏ మొబైల్ అని చెప్పాలంటే ఇక్కడ వస్తుందండి. ఇంత గుర్తుపెట్టుకోండి. ఐఎల్ఈ సబ్జెక్టు, ఎందుకంటే మీ గురించి మీరు చెప్తున్నారు. క్రియాపదం ఏమో హ్యావ్,
వివరాలేమో యాపిల్, ఆబ్జెక్ట్ ఏమో మొబైల్. నా దగ్గర యాపిల్ మొబైల్ ఉంది. ఇదండి విషయం. ఎంత సులభంగా ఉంది చూడండి. SVIOPT. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, 2 ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాలి అనుకుంటారనుకోండి. ఆ వ్యక్తి ఎవరు, ఒక పేరు చెప్పుకుందామండి. ఒక ఎగ్జాంపుల్కి సురేష్ అని పెట్టుకుందాం. సురేష్ గురించి మీరు ఏదో విషయం మాట్లాడాలి అని అంటే సురేష్ ఆయన గురించి చెప్పాలి కాబట్టి అది సబ్జెక్ట్ అయింది, అది ఫస్టే రావాలి. ఆయన దగ్గర ఒక కారు ఉంది అని మీరు చెప్పాలి. అది చెప్పాలి అంటే ఉంది అన్నది క్రియ అండి, అది హ్యాజ్ వస్తుంది. సురేష్ హ్యావ్ బదులు హ్యాస్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హ్యావ్ వేస్తే దీనికి మ్యాచ్ అవ్వదు. అవును, మీకు ఇప్పుడు ప్రశ్న రావచ్చు, హ్యావ్ అంటే ఏంటి, హ్యాస్ అంటే ఏంటి, 2 ఒకటేనండి. కానీ ఎలా వాడాలి అనేది నా నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో నేను మీకు వివరంగా చెప్తానండి. మీరేమి ఇప్పుడు ప్రస్తుతం SVIOPT గురించి మీకు వివరంగా చెప్తున్నాను. అది మీరు జస్ట్ వినిపించుకుంటా ఉండండి. ఇప్పుడు సురేష్ హ్యాస్ ఏముంది, కార్ వస్తువు. ఏం కారు, వివరం, టాటా కార్. ఎక్కడుంది, ఏ చోట్ల ఉంది, ఆయన షెడ్లో ఉంది. చూడండి, ఇన్ ద షెడ్. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసింది, నెక్స్ట్ వర్బ్ వచ్చేసింది, నెక్స్ట్ వివరం వచ్చింది, ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది, నెక్స్ట్ చోటు కూడా వచ్చేసిందండి. ఇక్కడ మనకి టైం ఏమీ అవసరం లేదు కాబట్టి మనం దాని గురించి వాడలేదండి. అవసరం ఉంటే లాస్ట్లో వేసుకుంటాం. అయిందండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక జంతువు గురించి. ఇప్పుడు ఒక కుక్క ఉందనుకోండి, కుక్క. సో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, నా కుక్కకి రెడ్ కాలర్ ఉంది అని నాకు చెప్పాలి. అప్పుడు ఏం చెప్పాలి, ఏం చేయాలి ఆలోచించుకోండి. ఎవరి గురించి చెప్తున్నాను నేను, కుక్క గురించి. కుక్కని ఏమంటారు ఇంగ్లీష్లో, డాగ్ అంటాం. ఉంది అంటానికి ఏమంటాం, హ్యాజ్. డాగ్ హ్యాజ్. ఏ వివరంగా చెప్తున్నాను, కాలరు ఆబ్జెక్ట్. సరేనండి. ఇప్పుడు ఎర్ర కాలరు ఉంది అని చెప్తాను. ఎర్ర అన్నది ఒక కలరు, అది వివరం. సో డాగ్ హ్యాస్ రెడ్ కాలర్. అంతేనండి. SVIOPT. దీన్ని గ్రామర్లో సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్ అంటే సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో ఒక సంబంధం ఉండాలి. లేదు అంటే ఇంగ్లీషు తప్పు అవుతుందండి. అందుకే ఇది మీరు ఫాలో చేస్తే చాలు. SVIOPT నేను చెప్పాను కాబట్టి మీరు ఎప్పుడు SVIOPT దీన్ని మనసులో పెట్టుకోండి. అప్పుడు మీరేమైనా సెంటెన్స్ చేసినప్పుడు, వాక్యం చేసినప్పుడు మీకు ఏమైనా తప్పు అవుతే SVIOPT వేసుకోండి. ఎక్కడ ఇది ముందేసారా, అది వెనకేసారా అన్నీ తెలిసిపోతుంది. అప్పుడు మీరు దాన్ని సరి చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్, మనం గ్రామర్ లేకుండా నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు అప్పుడప్పుడు SVIOPT అని మనసులో అనుకుంటా ఉంటే మీరైనా తప్పు చేసినా కూడా మీకు సిగ్నల్ వస్తుందండి, మీరు ఈ చోట్ల తప్పు చేస్తున్నారు అని. అందుకే మీరు ఏం చేయండి అంటే నా వీడియోలో అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. అది అన్ని వీడియోలు నేను 10 మినిట్స్కి అటు ఇటు +or- 10 మినిట్స్కి నేను ఆపుతానండి. ఎందుకంటే మీకు బోర్ అవ్వకూడదు కదా. ఉన్న చోట్లోనే మీరు నేర్చుకోవాలి, మీ మొబైల్లోనే నేర్చుకోవాలి, మీ సమయంలోనే నేర్చుకోవాలి. ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళక్కలేదు, డబ్బు ఎక్కలేదు ఇన్స్టిట్యూట్కి. నా వీడియోస్ ఫాలో చేయండి, మీరు నేర్చుకుంటారు. నా వీడియోస్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు శ్రీనిస్ ఇంగ్లీష్ ల్యాబ్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. SVIOPT దీని గురించి మీరు మనం నెక్స్ట్ ముందు వీడియోలో ఒక్కోటి వివరంగా నేర్చుకుందాం. సబ్జెక్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటారు, వర్బ్ అంటే ఏంటి, హ్యావ్ అంటే ఏంటి, హ్యాజ్ అంటే ఏంటి, దాన్ని ఎలా వాడచ్చు. 2 హ్యావ్ అంటే ఉంది అంటారు, హ్యాజ్ అంటే ఉంది అంటారు. ఎందుకు ఇలా వేరువేరేగా ఉంది, దాని గురించి నేర్చుకుందాం. ఇన్ఫర్మేషన్, ఆబ్జెక్ట్, ప్లేస్, టైం అన్నిటి గురించి ముందు వీడియోలో నేను మీకు నేర్పిస్తానండి. తర్వాత నా
మెథడ్ చాలా ఈజీగా ఉందండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను, దీని నుంచి మంచి ఫీడ్బ్యాక్ దొరికింది. నా స్టూడెంట్స్ మోటివేషన్ నుంచే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, కమెంట్ చేయాలి. ఏమైనా క్వశ్చన్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ధన్యవాదాలు అండి. నెక్స్ట్ వీడియో కోసంలో మళ్ళీ కలుద్దాం. డిస్క్రిప్షన్లో నా ప్రీవియస్ వీడియో వేసి ఉంటానండి. ధన్యవాదాలు.